బోయిగూడ బాయ్స్ అంటే ఫేమస్. ఒకటే ఏకైక నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే. ఎంతమంది దాదాలు ఉండే, ఉన్నలేని దాదాలు ఉన్నలేని రౌడీయిజం పుట్టిందే బోయిగూడల. రాజు అదే ఆయన ఆనవాయితీగా చూడు చుక్కలో చూడు బోయిగూడ బోనాలు చూడండి. ఫేమస్ కూర బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రా ఉప్పు లేని పప్పు. నీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాను. చెప్పి 2 గంటలల్లా వచ్చేసి కేసీఆర్ స్వయంగా ఇక్కడికి వచ్చేసిండు. యాదిలా యాదికొస్తున్నవే సారు మళ్ళా ఎన్నడొస్తో కేసీఆర్. కొంతమంది చనిపోయారు కూడా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోయిగూడ బాయ్స్. సో లాస్ట్ వీడియోలో సెకండ్ వీడియో అనుకుంటా మనం చెప్పినాము ఎందుకు బోయిగూడ బాయ్స్ అని పేరు పెట్టినాము అండ్ బోయిగూడ గురించి చెప్తాము అని చెప్పినాము. సో మేము మా నోరు నుంచి చెప్తే బాగుండదు, అందుకే మా ఏరియాలో కొంచెం మా అంటే పెద్దోళ్ళు అండ్ ఫేమస్ ఉన్నోళ్ళు అండ్ మంచి పేరున్న వాళ్ళు, సో వాళ్ళ నోటి నుంచి విందాము బోయిగూడ గురించి. అండ్ వై బోయిగూడ అని చెప్పి దీని తర్వాత బోయిగూడ హిస్టరీ తెలుస్తుంది అండ్ వై బోయిగూడ అనేది మేము తర్వాత చెప్తాం. మనకు మా ఏరియాలో పెద్దోళ్ళు మన డివిజన్ బోయిగూడ బన్సలాల్పేట ప్రెసిడెంట్ ఎల్ వెంకటేష్ రాజు. సో అన్నతోని మాట్లాడతాము. అన్న మీరు చెప్పండి అన్న బోయిగూడ గురించి అంటే వాట్ ఈస్ ఫేమస్, ఏం ఫేమస్ బోయిగూడలో అని చెప్పండి. బోయిగూడలో అన్ని ఫేమస్, ఏం ఫేమస్ లేదు. బోయిగూడ బాయ్స్ అంటే ఫేమస్, బోయిగూడ బాయ్స్ అంటే ఫేమస్. బోయిగూడ బాయ్స్ అంటే మొత్తం ఎక్కడ పోయినా బోయిగూడ అంటేనే ఒక పేరు కాల్చిన విషయము. మీరు అప్పట్లో పురాణం ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం అడుగుతున్నారు. అప్పటి చరిత్ర పురాణాలు ఏమంటాయంటే అప్పట్లో 2-3 వర్ణాలుగా వివరించబడ్డది ఇది. అప్పట్లో ఇదంతా ఒక పెద్ద చెరువు ఉంటుండేది. అంతా పెద్ద చేపల చెరువు ఉంటాయి. ఈ కవడిగూడ, బోయిగూడ, బంతలాల్పేట ఇదంతా పెద్ద చెరువు ఉంటుండే. అప్పట్లో బోయోలు వచ్చి ఇక్కడ బాగా చేపలు పడుతుండే. ఓకే, అదొక సబ్జెక్ట్ అన్నమాట. బోయిగూడ వచ్చి ఇక్కడ చేపలు పడుతుంటే బోయోలకు అమ్మవారు దొరికింది. ఆ బాయిల దొరికితే అదే అమ్మవారిని ఉజ్జయిని మాంకాలమ్మలాగా కొలిసి అదే బోయిగూడలో ఉన్న అమ్మవారు ఉజ్జయిని మాంకాలమ్మ గుడి అలా బోయిగూడలో కట్టిండు. దండుమారమ్మ అనే దేవాలయం, దండుమారమ్మ టెంపుల్. అదే ఆయన ఆనవాయితీగా చూడు చుక్కలో చూడు బోయిగూడ బోనాలు చూడండి. అదే ఆయన ఆనవాయితీగా చూడు చుక్కలో చూడు బోయిగూడ బోనాలు చూడండి. ఎప్పుడు బోనాలు రాగానే ఉజ్జయిని మాంకాలమ్మ ఫస్ట్ వచ్చి నిద్రపోతుంది అదే బోయిగూడలో. అదొకటి పురాణ కథలో అదొకటి చెప్తుంది. ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద మండి ఉంది. అప్పట్లో నిజాం పీరియడ్ తర్వాత ఎద్దులు, బర్రెలు, మేకలు మొత్తం పెద్ద మండి ఉండే. మేకల మండి ఉండే. ఈడ మేకల మండి అంటే అన్ని రకాల కూరలు అమ్ముతుండే. బొక్కలు, తోళ్ళు, ఇవన్నీ పెద్ద మండి. ఆ బొక్కలన్నీ తెచ్చి ఆరబెట్టి తీసుకుపోతుండే అప్పట్లో ఎద్దు బొక్కలు. ఓకే, అవి చాలా ఫేమస్. అప్పట్లో అడుగుతున్నారా ఏడికెళ్ళి తెచ్చిన బొక్కలు అంటారే బోయిగూడ బొక్కల మేకల మండి దిగరాని. ఆ బొక్కలు ఇప్పుడు బోయిగూడ బోటి స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు ఎట్లా పడ్డది, అందులో బోట్ అమ్ముతుండే. ఓకే, అది ఇప్పటికి ఏమంటారు, బోటి స్కూల్ అంటారు. అంటే ఇక్కడ కొన్ని అక్కడ బోట్ అమ్ముతుండే కాబట్టి అది ఫేమస్గా అంటే ఆ బోటి ఈ బొక్కలు మీ న్యూ బోయిగూడ బొక్కలు కూడా బొక్కలు బోటికి సంబంధించింది కాబట్టి ఏది అంతా ఇది బొక్కలు కూడా బోయిగూడ అని మళ్ళీ బోట్ స్కూల్ అనేది ఇక్కడ బాగా పెద్ద ఫేమస్గా ఉంది కాబట్టి బొక్కలకు, తోళ్ళకు, ఈ మాంసం దానికి బాగా పెద్ద మండి ఇది.
ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మంది ఇదే ఉండే, వీడికేంచి అన్నీ పోయినాయి. ఇప్పుడు వివిధ రకాలుగా అన్నీ పోయినాయి కాబట్టి ఇలా తగ్గిపోయింది. అప్పట్లో ఇక ఈ పెద్ద మనుషులు మేము అడిగితే మాకు చెప్పినవి, మాకు తెలిసిన విషయం కాదు, మా ఏది కాదు, మా తాత ముత్తాతల విషయం ఇది. ఇక మాకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి అప్పటి చెప్పినాయి కాబట్టి మేము ఇప్పుడు వింటున్నాం. గతంలో చూసుకుంటే మషాబాద్ జైలు ఉండే, గాంధీ హాస్పిటల్. ఇప్పుడు మీ జనరేషన్కి గాంధీ అనే తెలుసు. దానికన్నా ముందు అది గాంధీ కాదు, అది జైలు ఉండే. మీకు ఎవరో చెప్తే తెలుస్తుంది. అలా జైలు ఖైదీలు ఉంటుండే. అది అప్పటి చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ అంతా గరీబోళ్ళు ఉన్నారు కాబట్టి మన గౌరవ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పేదవాళ్లకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి చాలా కష్టమవుతుంది, చాలామంది తోవల మరణించిపోతున్నారు, ఇక్కడ స్వయంగా ఒక హాస్పిటల్ నిర్మించాలని పాత గాంధీ హాస్పిటల్ ఉంటుండే, అది తీసి కొత్త గాంధీ హాస్పిటల్ కట్టింది. అప్పుడు ఆ గాంధీ హాస్పిటల్ కట్టినందుకు కొన్ని లక్షల మందికి మేలు జరుగుతున్నారు. మీరు చూసిందే కదా. ఇప్పుడు మీకు తెలుసు అది గాంధీ హాస్పిటల్, దానికన్నా ముందు జైలు ఉండాలి. చెప్తే వింటారు. అట్లనే మీ ఎవరో చెప్తే విన్నది కాబట్టి నేను కూడా అట్లే బొయ్యగూడ పేరు 2 వర్గాలుగా విభజించబడ్డది. ఒకటి బోయోలు వచ్చి చేపలు పట్టిపోతుండే, ఇక్కడ అమ్మవారు దొరికింది, ఆ బొయ్యగూడలో వెలిసింది, అదొక సబ్జెక్టు. ఇంకోటి ఏంటి, ఇక్కడ బొక్కలకు బాగా ఫేమస్ మటన్ చికెన్ ఏమైనా కొనాలంటే వాళ్ళని ఏమైనా చేయాలంటే ఇడికి వచ్చి కొంటుండే సిటీ మొత్తంలో. ఇప్పుడు సిటీ అయింది, అప్పుడు సిటీ ఏముంటుండే అంతా బాగా ఉంటుండే. అక్కడ నుంచి ఇక్కడ నుంచి గుర్రాల మీద ఎద్దుల బండ్ల మీద వచ్చి ఇక్కడ బొక్కలు ఆడ బోటీలు ఇవి కొనుక్కోబోతుండే కాబట్టి అప్పట్లో ఆ కాలం నుంచి అరే ఏడికి అంటే బొయ్యడలు దొరుకుతుంది, బొయ్యడలు మొత్తం బొక్కలు కూడా బొయ్యడాలు అదే ఆనవాయితీగా బొక్కల గురించి ఇదంతా వచ్చిందని చెప్తారు. ఇది కథ. కానీ ఇప్పుడైతే అన్ని కుల మతాలకు అందరం కలిసి హ్యాపీగా ఉన్నాము. ఇంకోటి ఇక్కడున్న గుండాయిజం దాదాయిజం ఇక్కడున్న దాదాలు అయితే ఇవ్వలేదు. మీకు తెలిసిందే కదా, మీరు విన్నరే కదా. అప్పట్లో ఎంతమంది రౌడీలు ఉండే, ఎంతమంది దాదాలు ఉండే, ఉన్నలేని రౌడీయిజం పుట్టిందే బొయ్యగూడల. ఎంతమంది దాదాలు ఉండే, ఉన్నలేని రౌడీయిజం పుట్టిందే బొయ్యగూడల. గజ్జలు ఉంటుండే. అప్పుడు ఆటో రావాలంటే అదే బొయ్యగూడ అమ్మ వద్దురా గుర్తున్నదన్న. నేను లిటరల్ గా బొయ్యగూడ కాంపౌండ్ లో ఫేమస్ కూర బొక్కలు చూస్తే హుషారు ఏం తింటావు రావు పులేని పప్పు బోటి అంటే అది ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు మీరు ఉన్నారు, అప్పట్లో అదే బొయ్యగూడ కురాకు తిందాం నర్రా అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి తింటారు. ఇప్పుడు మున్నదాకా కూడా ఉండే అదే బొయ్యగూడ కురాకు తిందాం అని. అట్లా బొయ్యగూడ ప్రతిదానికి ఫేమస్. ఇప్పుడు ఏంటంటే అన్ని కుల మతాలు అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పట్లో చదువు లేదు కాబట్టి గుండాయిజం, రౌడీజం, దాదాలు, పాకెట్ పేర్లు ఉన్నలేదు, అంతా లంగా అంతా బొయ్యగూడలో ఉంటుంది. అప్పుడు ఇప్పుడు జనరేషన్తో పాటు టెక్నికల్ పెరిగింది కాబట్టి అందరూ కూడా కంప్యూటర్ జమానా అయిపోయారు. ఇప్పుడు ఆ పాత మనుషులు అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడంతా కొత్త జనరేషన్లో అన్ని కుల మతాలు. ఇక్కడ రంజాన్ అయినా అందరూ కలిసి చేసుకుంటారు, రంజాన్ అయినా క్రిస్మస్ అయినా బొయ్యగూడ బోనాలన్నా అందరం కుల మతాలకు లేకుండా మంచి జ్ఞానం పెరిగింది కాబట్టి కుల మతాలకు అతీతంగా అందరం ఈ బొయ్యగూడలో ఉంటూ అంటే ఏ రాత్రి గూలి ఎవరు చచ్చిపోతారో అనే పరిస్థితుల్లో ఉండే గుడిసెల్లో ఉండి లేని రకంగా రోజు ఏ రాత్రి ఎప్పుడు వాన పడితే ఏ బిల్డింగ్ కూలిపోతుందో తెలియని పరిస్థితులు ఉండే. అప్పట్లో కొంతమంది చనిపోయారు కూడా. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ప్రజలంతా బిక్కుమని ఉంటుండే. ఇక అందరికీ ఆపదలు ఆదుకునే ఒకటే ఏకైక నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే. అట్లా అందరం కూడా బస్సులం కూడా కలిసి ఆయన కలవడం జరిగింది. గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారే దాన్ని కష్టపడి చేపించిన తర్వాత కూడా అది డెలాబరేషన్ కండిషన్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ బిల్డింగ్ ఒక రోజు రాత్రి వాన పడి ఒక బిల్డింగ్ కూలిపోయి ఒక మనిషి చచ్చిపోయింది. చచ్చిపోయిన తీవ్రంగా పొద్దున పోయి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తే ఆయన టీడీపీలో ఉండే. అప్పట్లో గవర్నమెంట్ ఉండే. ఏం చేద్దామని ఆలోచన చేసి ఐడియస్ కాలనీ మొత్తం దాదాపు ఒక 2,000 మంది 3,000 మంది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి చెప్పడం జరిగింది. ఇట్లా ఉన్నానా ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయంటే
ఆయన అప్పట్లో అరే ఇట్లున్నా అని చెప్పి నడువు కేసీఆర్ దగ్గరికి పోదామని చెప్పి కేసీఆర్ని పోయి కలవడం జరిగింది. కేసీఆర్ కలవడం చెప్పినాక అప్పుడు సార్ తోటి మంచిగా భోజనం ఇట్లా చేసి సార్ ఇట్లుంది సార్ అక్కట్లో అంతా గరీబోలు ఉన్నారు, ఇట్లా ప్రాణాలు ప్రాణాలు పోతున్నాయి అక్కడ, అంతా ఎస్సీ బీసీ మైనార్టీ తక్కువ వర్గాలంతా అందరు ఉన్నారు, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కట్టుకోలేదు, దయచేసి మీరేమన్నా దాని గురించి యాక్షన్ తీసుకోవాలంటే బరాబర్ వచ్చినా నేను మీ దగ్గరికి వస్తున్నా నడువు అని చెప్పి 2 గంటలల్లో వచ్చేసి కేసీఆర్ స్వయంగిడికి వచ్చేసిండు. యాదిలా యాదికొస్తున్నవే సారు మళ్ళా ఎన్నడొస్తో కేసీఆర్ అన్నీ చూసినాడు. అరే అరే ఇంత గరీబాసి ఎప్పుడు చూడలేము, సరే మీకు ఫ్రీగా ₹1 లేకుండా మీకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. అప్పటికి జనాలు నమ్మలేరు. అరే అమ్మ వచ్చి ఏంది అల్లిబాబా అద్భుత దీపమా. ఇక అప్పట్లో కొంతమంది అదే ఇక్కడ నుంచి కాల్ చేపించి వేరే దిక్కు పంపుతారు అది ఇలా అంటే అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండి ఆయన ధైర్యాన్ని ఆయన నమ్మకం మీద పబ్లిక్ అందరూ కూడా ఇల్లులు కాల్ చేసి చేయడం జరిగింది. అప్పట్లో శ్రీనివాస్ యాదవ్ గారు ఒకటే మాట అన్నాడు, 1 సంవత్సరం లోపల 396 ఇల్లు మీకు కట్టించి ఇస్తా, ఇవ్వకపోతే అది నా జుమ్మదారు అని చెప్పుకున్నట్లా అందరు కాల్ చేసి వారం లోపల కాల్ చేసి అనుకోవడం జరిగింది. ఆయన అన్న విధంగానే ఈరోజు ఐడిహెచ్ కాలనీ ఎక్కడైతే ఉన్నదో బ్రాండ్ అంబాసిడర్గా కేవలం ఆయన పునాలనే ఐడిహెచ్ కాలనీ మొత్తం జరిగింది. ఇప్పుడు మీరు చూడబోతున్నారు బోయిగూడలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యావత్ తెలంగాణలో కూడా డబల్ బెడ్రూమ్ ఐడిహెచ్ కాలనీ డబల్ బెడ్రూమ్ స్కీమ్ అంటేనే అప్పట్లో పక్క సిటీ నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చూడడం జరిగింది. దీని గురించి పూనా నుంచే కానీ ఢిల్లీ నుంచే కానీ పెద్ద వాళ్ళు వచ్చారు. అరే ఇంత మన ఇండియాలోనే ఫ్రీగా పేదోళ్ళకి ఇల్లు కట్టించిన రాష్ట్రం కేసీఆర్, దీన్ని ఎట్లా కట్టించిండు అని వచ్చి చూసి వాళ్ళు అక్కడి నుంచి ఇంజనీర్లు వచ్చి దీని నాణ్యతని చెక్ చేసిండ్రు. వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చిపోయారు, ఇలాంటి నాణ్యత గల బిల్డింగ్ వేరే ఎక్కడ లేదు, కేసీఆర్కి వందనాలు చెప్పారు. అందుకే ఆ నాణ్యతతో కట్టిన బిల్డింగ్ కాబట్టి ఇప్పటి కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. కరెక్ట్. ఇప్పుడు మున్న కట్టిన బిల్డింగ్లు అన్నీ పోయినాయి. ఈ బిల్డింగ్ ఐడిహెచ్ కాలనీ ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఇది. దాదాపు 500-600 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. కేవలం కేసీఆర్ పునాన శ్రీనివాస్ యాదవ్ పునాల ఈ ఐడిహెచ్ కాలనీలో అందరు కూడా ఒక్క చెంబు నీళ్ళు పోయకుండా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకోవాలంటే మనం ఎంత కష్టపడాలా, ఇల్లు తవ్వాలా, మట్టి తీసుకుపోయి వేయాలా, ఆ పక్కంతో గొడవాలా, మనతో పగ ఒక్కడు ఉంటాడు, ఇసుక వేసినాం అంటాడు, ఆడ వేసినాం అంటాడు, జిహెచ్ఎంతో వస్తాడు, పెద్ద నానా రకాలు. మళ్ళీ కట్టినాక కూడా 4 రోజుల పాటు నీళ్ళు పోయాలా. ఒక్క చెంబు నీళ్ళు పోయకుండా ఫ్రీగా మాకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పుణ్యంలో వచ్చింది కాబట్టి కూడా ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తారు. మీ బోయిగూడ బాయ్స్ మీ ఛానల్ ద్వారా కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో మీరు అనేది ఏంటంటే బోయిగూడలో శ్రీనివాస్ యాదవ్ సార్ కూడా ఫేమస్, చాలా ఫేమస్ బ్రాండ్ అంబాసిడర్. బోయిగూడనే కాకుండా యావత్ ఆంధ్ర తెలంగాణలో అప్పట్లో అన్ని 2 రాష్ట్రాలు కలిసి ఉండే కాబట్టి ఆంధ్రకు తెలంగాణకు అంబాసిడర్గా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇప్పుడు మేము చెప్పడం కాదు, మీరు చూస్తారు కదా అసెంబ్లీలో చూసింది కదా, ఆయన మాటకి ఏమన్నా ఎదురు మాట ఉన్నది, ఆయన మాట్లాడే మాటకు అంత సీనియర్ మనిషి. 2 రాష్ట్రాలు ఉన్నప్పుడే ఆయన పెద్ద టైగర్ అంబాసిడర్ లాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సింగిల్ రాష్ట్రం తెలంగాణ ఉన్నది. ఆయన మాట్లాడిన అంటే వేరే వాళ్ళకి మాట్లాడే అర్హత ఉండదు. ఆయన వేసే క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు, అంత సీనియర్ మనిషి ఆయన. మరి ఈ బోయిగూడ ఫస్ట్ ఛానల్ అనుకుంటా, మీరు కూడా కష్టపడుతుంది బాగా. మరి ఈ ఛానల్ కూడా బోయిగూడ ఏదైతే బాయ్స్ అది ఛానల్ ఏదైతే పెట్టారో దయచేసి ఈ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని అందరూ కూడా ఫేమస్ చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. జై బోయిగూడ బాయ్స్. థ్యాంక్ యూ. సో ఇది గైస్ అంటే చిన్నగా విన్నారు కదా, ఇవన్నీ రీజన్స్ వల్ల ఇవన్నీ కలుపుకొని అందుకే మేము బోయిగూడ బాయ్స్ అని పేరు పెట్టుకున్నాం. బోయిగూడ చిన్నది కాదు, ఇంకా చాలా ఉన్నది, తవ్వుకుంటూ ఉంటే ఇక అదొక ఓషన్ అనమాట. సో అది చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు చెంబు అయిపోతారు, ఎందుకంటే సిటీ స్టార్ట్ అయిందే బోయిగూడతో అంటారు మేమైతే. అంతే కదా. అందుకే బోయిగూడ బాయ్స్. అండ్ ఇట్లానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మీ బ్లెస్సింగ్స్తోని బాగా ఎదుగుతాం. మా ఏరియా నుంచి ఫస్ట్ ఛానల్, అండ్ మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇంకా వేరే వాళ్ళు వస్తే మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళని. ఓకే.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్